ఈరోజు క్రిస్టియానిటీ దేని పట్ల ఆసక్తి చూపిస్తుందండి? మానవుడు కల్పించిన పద్ధతుల మీద వాటిని పాటించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 25 వాక్యంలో ఉపదేశించబడ్డ నియమమేం కాదు, అవును కదండి. అది చట్టమేం కాదు, లేకపోతే డిసెంబర్ 25 నాడు పాటించాలి అనే ఉపదేశాన్ని దేవుడు ఎక్కడూ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు చాలామంది వాటిని ఆచరించడానికి, లోకస్తుల వలె తిని త్రాగి గంతులు వేయడానికి పండుగ అనేటువంటి పేరట చాలామంది ఈరోజు దేవుని బిడ్డలారా బ్రతుకుతూ ఉన్నారు. నేననే మాట ఏంటంటే, సమాజంగా తప్పక కూడుకోవాలి అనే వాక్యంలో దేవుడు వ్రాసి పెట్టాడు, దాన్ని పట్టించుకోరు. మారు మనస్సు పొందాలి అని దేవుడు అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తానుసారంగా నడవాలి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందాలి అన్నాడు. ఈ లోక తరానికి వేరుగా బ్రతకాలి అని ఇలా ఎన్నెన్నో మాటలు దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. వాటిని పాటించడానికి ఈరోజు క్రైస్తవ్యానికి ఇష్టం లేదు, కానీ కల్పించబడిన సంగతులనే పాటించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అవునంటారు కదా. డిసెంబర్ 25 నాడు కూడుకోకపోతే ఏదో తప్పు చేసినట్టుగా ఫీల్ అయిపోయేవారు లేకపోలేదు, ఉన్నారు లేదండి. ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏదో గొప్ప పాపం చేశామనేటువంటి అటువంటి తత్వంతో బ్రతికే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవ లోకానికి నేను చెబుతున్నాను, దేవుని వారలారా, మనుష్యులు కల్పించిన సిద్ధాంతాల కొరకు ఆతృత పడకండి. ఎందుకంటే యేసు క్రీస్తు కూడా ఎప్పుడూ తన జనన దినాన్ని పాటించలేదు. తన 33.5 సంవత్సరాల కాలములో ఆయనను కన్న మరియ కానీ, తండ్రిగా పిలువబడుతున్న యోసేపు కానీ ఎప్పుడూ ఆయన జన్మదినాన్ని పాటించలేదు. యేసయ్య కూడా పాటించలేదు. యేసుని సమస్తము అనుకుని ఆయనని వెంబడిస్తున్న శిష్యులు కూడా, ఆది అపోస్తలులు కూడా వారు పాటించలేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవ సమాజం ఎవరు కూడా ఈరోజు యేసు జన్మించను అనేటువంటి దినాన్ని వారు ఆచరించలేదు. కానీ ఇది ఎలా వచ్చింది క్రైస్తవ లోకానికనంటే, అది మనుష్యులు కల్పించిన సంగతులే. దేవుడు చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటంటే, అది మనిషి కల్పించిన సిద్ధాంతం, మనిషి కల్పించిన పద్ధతి. దాని పట్ల ఆసక్తి చూపకండి. దేవుడు ఏ విషయాల్లో నిష్ఠగా బ్రతుకమన్నాడో, ఏ విషయాల్లో ఆసక్తి కలిగి జీవించమన్నాడో దాని కొరకు ఆశ కలిగి మనం బ్రతికితే మనము ధన్యులం. కనుక దయచేసి ప్రియులారా, మనుష్యుల పద్ధతుల మీద కాదు, దేవుడు మనకు ఉపదేశించిన సంగతుల మీద మనం ధ్యాస కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.